సార్, కొంచెం లేట్ అయింది. ఏంటి సార్ అలకా? కాదు, కోపం. సారీ చెప్పాను కదా సార్. సారీ చెప్తే సరిపోద్దా? నేను ఇక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నీకు? దారిలో జిడ్డు కూడా తగిలాడు సార్. వాడిని వదిలించుకోవడానికి ఇంత టైం పట్టింది. అమ్మాయిలు చూస్తే కుర్రాళ్ళు అంతేగా. కుర్రాడా? యు మీన్ యంగ్స్టర్? లండన్ నుంచి వచ్చాడంట. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు సార్. ఇష్టం లేదని చెప్పేసావుగా. ఎందుకు చెప్పాలి సార్? ఎందుకంటే ఇంతకీ ఏం చెప్పావు? మా అమ్మతో మాట్లాడమన్నాను. ఆవిడకు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పాను. సారీ సారీ. వాట్ హ్యాపెన్ సార్? నువ్వు చాలా తప్పు చేసావు నవీనా. సార్ నేనే తప్పు చేయలేదు. ఈ కాలపు కుర్రాళ్ళు చేయిస్తారు. నో 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 నో, నేను అంతవరకు రానిస్తానా సార్? అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందేగా. ఎవరినో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంటి? అంటే అంటే నీకు ఇంకా అంత వయసు రాలేదు కదా అని. ఇప్పటికే ఆలస్యమైందని అమ్మ ప్రెషర్ చేస్తోంది. నవీనో, నీతో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఇక్కడ రమ్మన్నాను. నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నాను సార్? మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటి? మనం రేపే స్విట్జర్లాండ్ వెళ్తున్నాం. వాట్? ఎస్. ఈ ఆఫీస్ ప్రాబ్లమ్స్ కి, బిజినెస్ టెన్షన్స్ కి దూరంగా కొన్నాళ్ళు గడపాలన్నారుగా. ఐ అప్రిషియేట్ యు నవీనా. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సో మచ్. మన స్విట్జర్లాండ్ ప్రయాణం గురించి మనకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. ఓకే? ముఖ్యంగా మా అమ్మాయికి అసలు తెలియకూడదు. తెలిస్తే తప్పేంటి సార్? యు ఆర్ మై బాస్ అండ్ ఐ యామ్ యువర్ సెక్రటరీ. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి సార్. ఇక్కడ కాదు కానీ స్విట్జర్లాండ్ లో చెప్తాను. అది మనకు మంచి అవకాశం. అవును, మంచి అవకాశం. ఈసారి మిస్ చేసుకోను. కమ్ ఆన్, లెట్స్ గో. యా. నాతో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నారని అబద్ధం చెప్పారు. డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నట్టు? తన కవ్వింపులతో మీ నాన్నగారిని రెచ్చగొట్టి అతన్ని లొంగ తీసుకుంటుంది. శారీరకంగా ఇద్దరు ఒక్కటైపోతారు. నో, అలా జరగకూడదు. అంతటితో ఆగదు షా. ఇక్కడికి రాగానే తాళి కట్టమంటుంది. కట్టకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో మీ నాన్నగారి పరువు, మర్యాద, ఆస్తి, అంతస్తు అంతా వాష్ అవుట్. అది అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లైట్ ఎన్నింటికి? 10:30కి. నాతో రా, వాళ్ళిద్దరిని ఒక ఆట ఆడిస్తా. ఉషా, ఉషా బేబీ. అమ్మాయి గారు బయటకు వెళ్ళారండి. ఎక్కడికి? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానన్నారు. రై అయ్యా, తొందరగా సూట్ కేసు కార్లో పెట్టు. ఫ్లైట్ టైం అవుతుంది. అలాగే అయ్యా. స్విచ్ ఆఫ్ చేసింది. నేను వెళ్తున్నాను తెలుసు కదా. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? హలో, మీ ముద్దుల కూతురు ఉష కోసం వెయిట్ చేస్తున్నారా? ఎవరు మీరు? నో క్వశ్చన్స్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి ఉష ఇప్పుడు మా అండర్ లో ఉంది. వాట్ డు యు మీన్? కిడ్నాప్. పిచ్చ పిచ్చ ఫోన్లు చేసి నా టైం వేస్ట్ చేయకు. ఫోన్ పెట్టే. డాడీ, వీళ్ళెవరో నన్ను కట్టిపడేశారు. నాకు భయంగా ఉంది డాడీ. డాడీ, ప్లీజ్ సేవ్ మీ డాడీ. ఉషా, మర్యాదగా 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి రా. అక్కడికి వచ్చాక ఏం చేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. ఈ లోపు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ కూతురు ఫినిష్. నో నో, నా కూతురు ఏం చేయదు. డబ్బులు తీసుకొస్తాను వెంటనే, ప్లీజ్. హలో సార్, నేను బయలుదేరుతున్నాను. 15 minutes లో ఎయిర్పోర్ట్ లో ఉంటాను. నవీనా. ఏంటి సార్ వాయిస్ అలా ఉంది? ఉషాని ఎవరో కిడ్నాప్ చేశారు. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. వాట్? నేను ఇప్పుడే వస్తున్నాను. నా కూతురు నా దుర్మార్గులు ఏం చేస్తారు ఏమో. డోంట్ వరీ సార్, ఉషాకేం కాదు. నేను వస్తాను సార్. నో. హలో, పోలీస్ స్టేషన్. మీ డాడీ వచ్చాడు. Let's go.
ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? మొయ్ అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్, రియాక్షన్ ఎక్కువ మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? యా. ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడుతు. పక్క తప్పు. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లా దొంగతనం చేయటం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. ఏయ్, మీ దొంగన ఏయ్, ఏయ్, ఏయ్. 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే. వెళ్ళండి. ఓకే. హలో, కిడ్నాపర్స్. మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చాను. మా అమ్మాయి ఎక్కడుంది చెప్పండి. అలాగే ముందుకు రండి. అక్కడ షెడ్ ఉందా? అక్కడ ఆగండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు. వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు. అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది. ఓకే? మావా, ఆ సీకో గడి ముందు తెగ రెచ్చిపోయావు. దొంగతనం చేయడం మన వల్ల వద్దా? ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగ. దొంగతనాలు చేయగలింది, మనం చేయలేమా? అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ? మాట్లాడుకో. ఈ విషయం ఎవరికి తెలియకు. చెప్పండి సార్. ఈ 200 తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేస్ పట్టుకుని నిలబడి ఉన్నాడే పెళ్లిగడం అతను. ఆ. అతనికి కవర్ ఇస్తే ఆ. నీకు ఆ బ్రీఫ్ కేస్ ఇస్తాడు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చే. అలాగే సార్. ఏంటి ఏమైంది? ఆహా, నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది. డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి. నేను ఆ పని మీద ఉంటాను. నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో. నేను వచ్చేస్తాను. ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. ఓ, ఓ. మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం. రాస్కెల్స్. ఏయ్, నా కూతురు ఆ కారులో ఉంది. వాట్ హ్యాపెన్ సార్? ఎవరిని పోలీసులు తీసుకురామన్నాడు? ఉషాకి మీకు ఏదైనా జరుగుతుందని. షట్ యువర్ మౌత్. యువర్ ఆఫ్టర్ ఆల్ మై సెక్రటరీ. నా ప్రజల విషయం ఎందుకు తందొచ్చావు?